నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణము గొల్లవరంలో ప్రతి ఒక్క భక్తునికి గుర్తు వచ్చే ఏకైక దేవాలయము భూదేవి శ్రీదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ గుడి యొక్క ప్రత్యేకమైన విశిష్టత విశేషాలు ఏమిటి అనేది స్వామి వారి మాటల్లోనే తెలుసుకుంటాం. నమస్తే స్వామి. నమస్కారం. స్వామి, మీ పేరు? నా పేరు సాతవెల్లి లక్ష్మీనారాయణ కుమార్ శర్మ. ఈ స్వామి వారికి ఎప్పటి నుంచి మీ సేవలు అందిస్తున్నారు? నేను 1999 ఫిబ్రవరి 2వ తేదీన ఈ గుడిలో జాయిన్ అయినాను. అప్పటి నుంచి ఇంతవరకు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నాను. స్వామి వారు ఇక్కడ ఎలా వెలిశారు? స్వామివారు ఇది జనమేజయ మహాముని ప్రతిష్ట అని ఇక్కడ నివసించే పెద్దవాళ్ళు చెప్పేవారమ్మా. జనమేజయ మహారాజు గ్రామం అంతా దక్షిణముఖంగా ఉంది కాబట్టి దక్షిణముఖంగా ప్రతిష్ఠించినాడు అని చెప్పి ఒక పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేవారు. స్వామి వారు ప్రత్యేకంగా దక్షిణముఖంగా ఉండడానికి గల కారణాలు వేరేమైనా ఉన్నాయా? అంటే గ్రామం అంతా కూడా దక్షిణముఖంగానే ఉందమ్మా. దక్షిణముఖంగా ఉంది కాబట్టి గ్రామాన్ని చూస్తూ ఉంటాడు స్వామి. ఇంకోటి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, సంతానము కలగనటువంటి వాళ్ళు, వివాహం కానటువంటి వాళ్ళు ఈ స్వామికి దక్షిణముఖంగా ఉన్నాడు కాబట్టి ఈ స్వామికి సేవ చేసినచో వాళ్ళ కోరికలు నిర్విఘ్నంగా జరుగుతాయి అనేసి భక్తుల నమ్మకము. ఆ విధంగానే ఈ రోజుకి కూడా భక్తులు నమ్మి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. దీనికి దగ్గరలో కోనేరు ఉందని విన్నాం. అవునమ్మా, అక్కడ పక్కన కోనేరు అనేది ఉండింది. ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం. అంటే అప్పుడు రాళ్లతో నిర్మించినటువంటి దేవాలయం ఇదమ్మా. దీన్ని శిథిలావస్థకు చేరుకుంటే డెవలప్మెంట్ కమిటీ అనేసి కొంతమంది పెద్దవాళ్ళు, ప్రొద్దుటూరుకి సంబంధించిన వాళ్ళు, వల్లవరం గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి ఇది మన దేవాలయాన్ని పూర్తిగా నిర్మించుకున్నాము, మంచిగా చేసుకున్నాము అని భక్తుల సహాయ సహకారాలతో నిర్మించేటప్పుడు ఆ కోనేరు ఇబ్బందిగా కలగజేస్తున్నది అని ఆ కోనేరును పూడ్చేసి ఈ దేవాలయం కోసం ఫస్ట్ గా కాంపౌండ్ వాళ్ళు ఆ కోనేరు పూడ్చడం అనేది జరిగినది. స్వామి, ఇక్కడ స్వామి విశిష్టత ఏంటి? ఒక రెండు మాటలు. స్వామి విశిష్టత అంటే మెయిన్ గా ఉన్నటువంటిది ఇక్కడ దక్షిణముఖంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మీకు అరుదుగా కనిపిస్తాడమ్మా. నాకు తెలిసినంతలో ఈ రాయలసీమలో ఇదే ఏకైక గుడి ఏమో అని అందాసు. స్వామి వారికి ఎలాంటి నైవేద్యం పెడతారు, ఏమిటి? ఉదయం 5:30కు గుడి తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవతో మేలుకొలిపి స్వామివారికి 7 గంటలకు ఒకరోజు చిత్రాన్నము, ఒకరోజు పెరుగన్నము అలాగా నైవేద్యం చేసి భక్తులకు ఆ ప్రసాదాన్ని వినియోగం చేస్తామమ్మా. స్వామి వారి దగ్గర కొంతమంది ఇక్కడ మనకు వివాహాలు కావచ్చు, నిశ్చితార్థాలు కావచ్చు, అలా ఎలాంటి శుభకార్యాలు జరుగుతుంటాయి? వివాహాలు, నిశ్చితార్థాలు, నామకరణాలు, అక్షరాభ్యాసాలు, ఈ శుభకార్యాలు ఇక్కడ నిర్వర్తించుకుంటారు. ఇక్కడ ప్రత్యేకమైన ఉత్సవము అంటే అట్లా ఏం జరుపుకుంటారు అమ్మా? ఇక్కడ ప్రత్యేకంగా ఉత్సవాలలో శ్రావణ మాస ఉత్సవాలు బాగా జరుగుతాయమ్మా. స్వామికి ప్రత్యేక అలంకరణ, పంచామృత అభిషేకాలు, భక్తులు విరివిగా వస్తారమ్మా. ఆ శ్రావణ మాసము ఆ నెల అంతా కూడా ప్రత్యేకంగా విరివిగా జరుగుతుంది. ధనుర్మాసంలో కూడా నెల రోజులు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతారమ్మా. ప్రాకారోత్సవం అనేది జరుగుతుంది ధనుర్మాసంలో. స్వామివారిని ఉత్సవం చేసి స్వామిని ఇక్కడ వేంచేసి స్వామికి ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ చేసేసి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించిన తరువాత భక్తులకు తీర్థ ప్రసాదాలన్నీ వినియోగించి భక్తులందరూ ఈ స్వామివారిని సేవించుకుంటారమ్మా. స్వామి వెంకటేశ్వర స్వామి అంటే శనివారం అంటారు. ఆయనగా ఈ రోజు ఎందుకు అంత ప్రత్యేకమైనది? శనివారము అనేది స్వామికి ఒక ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి భక్తులు ఏర్పరచుకున్నటువంటి దినమమ్మ. వెంకటేశ్వర స్వామికి, విష్ణుమూర్తికి అనేది బుధవారం చాలా ప్రశస్తమమ్మ. ఇది ఈ శనివారము అనేది భక్తులు ఏర్పరచుకున్నటువంటిది. స్వామిని ఎల్లవేళలా సేవించవచ్చు, ఎప్పుడు కూడా సేవిస్తున్న ప్రతిరోజు కూడా స్వామిని సేవించవచ్చు అమ్మ. ఇక్కడ శనివారం రోజులు ఏమైనా కార్యక్రమాలు జరుగుతుంటాయా? జరుగుతాయమ్మా. సాయంత్రం పూట 6 గంటలకు భజన బృందం వచ్చి భజన చేస్తుంది. ఉదయం పొద్దున్నే స్వామివారికి అభిషేకాలు, అలంకారాలు చేస్తారమ్మా. వేలాది మందిగా భక్తులు వస్తారు. వాళ్ళకు తీర్థ ప్రసాదము అవన్నీ అందియడము కమిటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. మన కడప జిల్లా నుంచి కావచ్చు, లేకపోతే మన ప్రొద్దుటూరు వాస్తవ్యులు ఎవరైనా కావచ్చు, ఇక్కడ వారు కాకుండా బయట నుంచి ఎవరైనా చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా వస్తారమ్మా. ఈ గుడికి కులదేవతగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది తాడిపత్రిలోను, కొంతమంది కోయిలకుంట్లలోను,
కొంతమంది కర్నూలులో ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడే పుట్టి వెంట్రుకలు తీసుకొని స్వామివారికి ఇక్కడ స్వామివారిని సేవించుకొని పోతూ ఉంటారమ్మా. ఇక్కడ ఒక సాధువు ఉండేవారు, ఆయన ద్వారానే ఈ గుడి వెలుగులోకి వచ్చిందని విన్నాము. అది ఎంతవరకు నిజమో, ఏమిటి అది? అమ్మ ఇక్కడ నిజమే అమ్మా, ఇది పురాతనమైనటువంటి దేవాలయం. ఇక్కడ స్వామివారికి పూల తోట ఉండింది. ఆ సాధువు ఇక్కడ నివసిస్తూ ఈ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసి తీసుకుని వచ్చి ఇక్కడ పదార్థాలు ఏర్పాటు చేసి స్వామివారికి నివేదన చేసి ఈ స్వామిని దర్శనం చేసుకున్న వాళ్ళకి భోజన కార్యక్రమాలు పెట్టి పోయేవారు అని నా నుడి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు చెప్పేవారమ్మా నాతో. స్వామి, మీరు ఎంతో కాలంగా దగ్గర దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి కూడా మీరు స్వామి వారికి అయితే సేవ అందిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? స్వామి సాక్షాత్తు అనుకున్నటువంటి కోరిక నెరవేర్చే స్వామి, మా ఆపద్బాంధవుడు. ఆపదలలో వచ్చి స్వామి నేను ఈ ఆపదలో ఉన్నాను, నా సమస్య తీర్చండి అని చెప్పి ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకొని ఇక్కడ ప్రదక్షిణం చేసి పోయి ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారమ్మా. సంతానం కలగకోకుండా స్వామి నాకు ఒక మంచి సంతానం కలిగినచో నేను నిన్ను సేవిస్తాను అని అలా సేవించిన వాళ్ళు కూడా చాలా మందిగా ఉన్నారమ్మా. స్వామి, ఇక్కడికి భక్తులు ఎవరైతే కోరికలతో వచ్చి ఉంటారు కదా, వాళ్ళ నెరవేరిన కోరికలు మీకు తెలియజేయడం లాంటివి కానీ, ఏమైనా ముడుపులు కానుకలు లాంటివి చెల్లించడాలు కానీ అలాంటివి ఏమైనా జరిగాయమ్మా. కొంతమంది స్వామి మేము ఈ కోరిక అనుకున్నాము, ఇది మాకు నెరవేరింది, మేము ఇదో ఈ వెండి ఆభరణం స్వామికి చేయిస్తాము, ఈ ఫలాన్ని చేయిస్తాము, నేను ఈ రోజు విధిలో వేస్తున్నాను, రేపు మీరు మా కోరిక నెరవేరింది, నేను ఇంత అమౌంట్ ప్రసాదాల వితరణ నేను నిర్వర్తించాలనుకుంటున్నాను అని అట్లా చెప్పిన వాళ్ళు, ఇచ్చినటువంటి దాతలు మహానుభావులు చాలా మంది ఉన్నారు. స్వామి, ఇప్పుడు దాతలు ఎవరైతే సమర్పించి ఉన్నారో స్వామి వారికి నగలు కావచ్చు, వెండి కావచ్చు, వాటిని ఎటువంటి భద్రతతో ఎంత పటిష్టంగా ఉంచుతారు స్వామి? ఇక్కడ చాలా భద్రత, ఒక లాకర్ తెప్పించారమ్మా. 2-3 లక్షల రూపాయలు పెట్టి ఒక పెద్ద లాకర్ తెప్పించారు. ఇక్కడే లోపలనే ఒక భద్రమైనటువంటి గదిలో ఆ లాకర్ ను పెట్టి స్వామివారి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు అన్ని ఈవో గారి ఆధ్వర్యంలోనే లోపల పెట్టి భద్రపరుస్తారు. మాకు ఇచ్చేటప్పుడు సంతకం పెట్టించుకొని ఇస్తారు. మళ్ళా వాళ్ళు తీసుకున్న వెంటనే మళ్ళీ దాన్ని రిసీవ్డ్ అని వాళ్ళు తీసుకొని మళ్ళీ మాకు ఇస్తారు. స్వామి, స్వామివారికి ఇక్కడ ఉత్సవాలు జరుపుతారు. ఎలాంటి ఉత్సవాలు జరుపుతారు? అమ్మ ఇక్కడ ధనుర్మాసంలో ప్రాకారోత్సవం అనేది జరుపుతామమ్మా. ఒక మాసం అంటే నెల రోజులు. దానిలో భాగంగానే గోదాదేవి కళ్యాణోత్సవం అనేది ఒకటి జరుపుతామమ్మా. దానికి విధివిగా ఒక 70-80 వేల మంది పైనే భక్తాదులు వస్తారు. కోలాటాలు, భజన బృందాలు, అన్నమాచార్య సంకీర్తనలు అన్ని కూడా ఉండి కనువిందులుగా కళ్యాణోత్సవం జరుగుతుంది. స్వామి, గోదాదేవి అంటే స్వామికి గోదాదేవికి అంటే భక్తురాలం, స్వామివారి యొక్క భక్తురాలు. అది కాకోకుండా మాఘమాసంలో స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు కూడా జరుగుతుంది అమ్మ. అప్పుడు కూడా వేలాది మందిగా భక్తులు వస్తారు. వాళ్లకు భోజన కార్యక్రమాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తారు. అర్చకుల మాటల్లోనే విన్నాం కదండి స్వామి వారి యొక్క విశిష్టత.